డీటెయిల్స్ చూస్తే వంట గ్యాస్ సిలిండర్ రీఫిల్ బుకింగ్ గడువును చమురు కంపెనీలు 35 రోజులకు పెంచినట్లు వస్తోన్న వార్తలపై కేంద్రం స్పందించింది. ఎల్పీజీ బుకింగ్ గడువులో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది. పాత నిబంధనలకు అనుగుణంగానే బుకింగ్లు తీసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ ప్రకటన విడుదల చేసింది. రీఫిల్ బుకింగ్ గడువు పెంపుపై మీడియాలో వస్తోన్న వార్తలు తమ దృష్టికి వచ్చాయని, అవన్నీ నిరాధారమని, గ్యాస్ బుకింగ్ సమయాల్లో ఎలాంటి మార్పులు లేవని కేంద్రం వివరణ ఇచ్చింది. కనెక్షన్తో సంబంధం లేకుండా పట్టణ ప్రాంతాల్లో రీఫిల్ బుకింగ్కు 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల గడువు అలాగే కొనసాగుతోందని తేల్చి చెప్పింది. డొమెస్టిక్ గ్యాస్ బుకింగ్ గడువు గురించి జరుగుతోన్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని కోరింది. ఇక డబుల్ సిలిండర్ ఉన్న వారికి గ్యాస్ బుకింగ్ మధ్య అంతరాన్ని 35 రోజులకు పెంచినట్లు నిన్నటి నుంచి వార్తలు వచ్చాయి. ఇక సింగిల్ సిలిండర్ కు 25 రోజులు, ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన వినియోగదారులకు సిలిండర్ బుకింగ్ గడువును 45 రోజులకు పెంచినట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఇక ఈ క్రమంలోనే కేంద్రం అంశంపై క్లారిటీ ఇచ్చింది. అయితే అవసరం లేకపోయినా బుకింగ్లు చేయొద్దని కేంద్రం ప్రభుత్వం కోరింది.